పవర్ బ్యాకప్. ఈ మాట వినగానే చాలామందికి ఏం గుర్తొస్తుంది? బరువైన పెద్ద పెద్ద పెట్టెలు. అవును, ఆ పెట్టెల నుంచి వచ్చే ఒకటే శబ్దం, ప్రతి నెల డిస్టిల్డ్ వాటర్ పోయడం, ఒక పెద్ద పని. సరిగ్గా అదే. కాని ఈరోజు మనం చర్చించబోయే అంశం ఈ పద్ధతిని పూర్తిగా మార్చేసే ఒక కొత్త సాంకేతికత గురించి. అవును, ఇది పాత ఇన్వర్టర్ను తీసేసి కొత్తది పెట్టడం లాంటిది కాదు. అసలు మన ఇంటి శక్తి వ్యవస్థ గురించిన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక పరిణామం ఇది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది ప్యూర్ పవర్ 30.0 అనే ఒక కొత్త తరం ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇదేదో రాత్రికి రాత్రే వచ్చిన ఆవిష్కరణ కాదనుకుంటా. అస్సలు కాదు. దీని వెనుక దాదాపు ఒక దశాబ్దకాలపు పరిశోధన ఉంది. 120కి పైగా పేటెంట్లు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఇందులో ఎంత లోతైన సాంకేతికత దాగి ఉందో. ఖచ్చితంగా. అయితే ఈరోజు మన లక్ష్యం స్పష్టంగా ఉంది. ఈ టెక్నాలజీలోని ప్రత్యేకత ఏంటి? సాధారణ లెడ్ యాసిడ్ బ్యాటరీల కంటే ఇది ఎలా మెరుగైనది? అవును, దీనిలోని ఆ ముఖ్యమైన 4 టెక్నాలజీలను, అంటే ఆ 4 స్తంభాలను విడమరచి చూద్దాం. వినియోగదారుడికి ఇవి ఎలా ఉపయోగపడతాయో లోతుగా చర్చిద్దాం. సరే, అయితే మొదటి అడుగుతో మొదలు పెడదాం. ఏ వ్యవస్థకైనా గుండెకాయ లాంటిది దాని పవర్ సోర్స్, అంటే బ్యాటరీ. సమాచారంలో ఇది సాధారణ బ్యాటరీ కాదు, ఒక ప్రత్యేకమైన కెమిస్ట్రీ అనుంది. దాని అర్థమేంటి? మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. చూడండి, ప్రత్యేకమైన కెమిస్ట్రీ అనడంలో 2 విషయాలున్నాయి. ఒకటి, ఇది లెడ్ యాసిడ్ కాదు, ఆధునిక లిథియమయాన్. ఓకే. 2, మార్కెట్లో దొరికే అన్ని లిథియమయాన్ బ్యాటరీలు ఒకేలా ఉండవు. దీని కెమిస్ట్రీని ప్రత్యేకంగా, గరిష్ట పనితీరు, ఎక్కువ జీవితకాలం కోసం రూపొందించారు. అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోలిస్తే పనితీరులో చాలా తేడా ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఛార్జింగ్ వేగం గురించి చెప్పండి. పాత ఇన్వర్టర్లో ఛార్జ్ అవ్వడానికి గంటలు పట్టేవి. అదే ఇక్కడ మొదటి పెద్ద మార్పు. ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఆ పాత లెడ్ యాసిడ్ బ్యాటరీల కంటే ఏకంగా 5 రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుంది. 5 రెట్లు వేగమా? అది నిజంగా చాలా పెద్ద తేడా. అవును, అంటే ఒక గంట కరెంటొస్తే చాలు, రాబోయే కొన్ని గంటల పవర్ కట్టుకు ఇది సిద్ధంగా ఉంటుంది. తరచుగా కరెంటు పోయే ప్రాంతాల్లో ఇదొక వరం లాంటిది. నిజమే. ఇక జీవితకాలం సంగతేంటి? లెడ్ యాసిడ్ బ్యాటరీలు ప్రతి 3-5 వేళ్లకు మార్చాల్సిందే. అదొక పెద్ద ఖర్చు. మరి దీని సంగతి? 15 సంవత్సరాల జీవితకాలమని రాశారు. అది సాధ్యమేనా? సాధ్యమే. ఇక్కడే అసలైన ప్రయోజనం దాగి ఉంది. లెడ్ యాసిడ్ బ్యాటరీలను ప్రతి 3-4 మార్చడం ఒక నిరంతర ఖర్చు. కానీ ఈ కొత్త బ్యాటరీ జీవితకాలం 15 సంవత్సరాల వరకు ఉంటుంది. 15 సంవత్సరాలా? అవును. దీనికి 5 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ వస్తుంది. దానిని 12 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు కూడా. 15 సంవత్సరాలు వినడానికి అద్భుతంగా ఉంది. 10 సంవత్సరాల తర్వాత దాని పనితీరు ఏమైనా తగ్గుతుందా, లేక మొదటి రోజు ఉన్నంత సామర్థ్యముంటుందా? చూడండి, ఏ బ్యాటరీ అయినా కాలక్రమేణా కొంత సామర్థ్యాన్ని కోల్పోతుంది. కానీ ఈ బ్యాటరీ డిజైన్ ప్రకారం దాని జీవితకాలం చివర్లో కూడా అధిక సామర్థ్యంతో పనిచేసేలా రూపొందించబడింది. లెడ్ యాసిడ్ బ్యాటరీలు చివరి రోజుల్లో అసలు బ్యాకప్ ఇవ్వలేవు, కానీ ఇది అలా కాదు. ఓకే. ఇంకా ముఖ్యంగా దీనికి ఎలాంటి నిర్వహణ అవసరం లేదు. పదే పదే యాసిడ్ లెవెల్ సరిచూడటం, ఆ నీళ్లు పోయడం లాంటి శ్రమ అస్సలుండదు. అంటే ఇది ఇకపై మనం నిరంతరం శ్రద్ధ పెట్టాల్సిన, రిపేర్లు చేయించాల్సిన ఉపకరణం కాదు. మన ఇంటికి వైరింగ్ లాగా ఒకసారి దీర్ఘకాలికంగా పెట్టే పెట్టుబడి. సరిగ్గా చెప్పారు. మీరు కేవలం ఒక ఉత్పత్తిని కొనడం లేదు, మీ ఇంటికి ఒక శాశ్వత శక్తి పరిష్కారాన్ని అమర్చుకుంటున్నారు. డబ్బు, సమయం, శ్రమ 3 ఆదా అవుతారు. సరే, అయితే ఈ సిస్టంకు గుండె చాలా శక్తివంతమైనది అని అర్థమైంది. కాని గుండె ఒక్కటే ఉంటే సరిపోదు కదా, దాన్ని నడిపించడానికి ఒక మెదడు కావాలి. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ మదర్బోర్డ్ అనే దాని గురించి ప్రస్తావించారు. ఇన్వర్టర్, ఛార్జర్ ఇవన్నీ ఒకే బోర్డుపైకి తీసుకురావడం వల్ల కేవలం సైజు తగ్గడం తప్ప వేరే ప్రయోజనం ఏముంది? ఇక్కడే అసలు విషయం ఉంది. పాత వ్యవస్థలలో ఇన్వర్టర్ ఒక పెద్ద పెట్టె, ఛార్జర్ మరొకటి, వాటిని కలిపే వైర్ల గందరగోళం. అవును, చాలా చిందరవందరగా ఉంటుంది. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ మదర్బోర్డ్ వీటన్నింటినీ ఒకే చోట ఏకీకృతం చేస్తుంది. ఇది కేవలం స్థలాన్ని ఆదా చేయడానికి కాదు, వ్యవస్థను సమర్థవంతంగా, తెలివిగా మార్చడానికి ఇది పునాది వస్తుంది. ఆ పునాది వినియోగదారుడికి ఎలా ఉపయోగపడుతుంది? స్థలం ఆదా అవడం కాకుండా 2 ముఖ్యమైన విధాలుగా. మొదటిది సామర్థ్యం. వేర్వేరు పరికరాలు ఉన్నప్పుడు వాటి మధ్య శక్తి మార్పిడిలో కొంత పవర్ వృధా అవుతుంది.
అన్నీ ఒకే బోర్డుపై ఉండటం వల్ల ఈ వృధా చాలా వరకు తగ్గుతుంది. ఓకే, అది సాంకేతిక ప్రయోజనం. మరి రెండవది? రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది నియంత్రణ. ఈ ఒక్క బోర్డు ఉండటం వల్లే మనం ప్రపంచంలో ఎక్కడి నుండైనా స్మార్ట్ ఈఎస్ఎస్ మొబైల్ యాప్ ద్వారా ఈ సిస్టమ్ను పూర్తిగా నియంత్రించవచ్చు. ఒక్క నిమిషం. యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చా? అంటే నేను ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఎంత ఛార్జ్ ఉందో నా ఫోన్లోనే చూసుకోవచ్చనమాట. కేవలం చూడటమే కాదు, నియంత్రించవచ్చు కూడా. ఉదాహరణకు, మీకు సోలార్ ప్యానెల్స్ ఉన్నాయనుకోండి. ఆ? పగలు సోలార్ నుండి ఎంత శక్తిని బ్యాటరీలోకి పంపాలి, రాత్రి గ్రిడ్ నుండి తక్కువ ధరకు విద్యుత్ను ఎప్పుడు ఛార్జ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ యాప్ ద్వారా సెట్ చేయవచ్చు. ఇది ఒక స్మార్ట్ ఎనర్జీ మేనేజర్ లాంటిది. అద్భుతం! అంటే మదర్ బోర్డ్ అనేది భౌతిక ఏకీకరణ అయితే, అసలైన తెలివి సాఫ్ట్వేర్ నుండి వస్తుందన్నమాట. ఇక్కడే మన సమాచారంలో స్మార్ట్ ఏఐ మరియు 5వ తరం బిఎంఎస్ గురించి చెప్పారు. ఒక పెట్టే తనంతట తానుగా భవిష్యత్తులో వచ్చే సమస్యలను ఎలా పసిగడుతుంది? ఇది కొంచెం సైన్స్ ఫిక్షన్లాగా అనిపిస్తోంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, అత్యాధునిక ఇంజనీరింగ్. ముందుగా 5వ తరం బిఎంఎస్ గురించి మాట్లాడుకుందాం. ఇది బ్యాటరీ ప్యాక్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ను నిజ సమయంలో పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రతి సెల్ను విడివిడిగానా? అందులో వందల సెల్స్ ఉంటాయి కదా. అవును, ప్రతి సెల్ను విడివిడిగా. అంతేకాదు, ఇది యాక్టివ్ సెల్ బ్యాలెన్సింగ్ అనే ఒక ప్రక్రియను కూడా చేస్తుంది. అంటే ఒక బ్యాటరీ సెల్ మీద ఎక్కువ భారం పడకుండా అన్ని సెల్స్పై భారాన్ని సమానంగా పంచుతుంది. ఓ, అలాగా. దీనివల్ల లాభం? దీనివల్ల మొత్తం బ్యాటరీ జీవితకాలం గరిష్ట స్థాయికి పెరుగుతుంది. ఒక సెల్ పాడైపోయి మొత్తం బ్యాటరీని పాడు చేయకుండా ఇది కాపాడుతుంది. అర్థమైంది. బిఎంఎస్ అనేది బ్యాటరీకి ఒక పర్సనల్ డాక్టర్ లాంటిది. మరి స్మార్ట్ ఏఐ పాత్ర ఏమిటి? స్మార్ట్ ఏఐ క్లౌడ్ కనెక్టివిటీతో పనిచేస్తుంది. ఈ సిస్టంలోని ఏఐ మన విద్యుత్ వాడుక విధానాలను నిరంతరం నేర్చుకుంటోంది. అంటే నా కుటుంబంపు విద్యుత్ అలవాట్లు నేర్చుకుంటుందా? ఖచ్చితంగా. మనము ఏ సమయంలో ఎక్కువ పవర్ వాడతాం, ఏసీ ఎప్పుడు ఆన్ చేస్తాం, బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతోంది, ఎలా డిశ్చార్జ్ అవుతోంది, ఈ డేటాను కొన్ని వారాల పాటు విశ్లేషిస్తుంది. వావ్! ఈ డేటాను ఉపయోగించి భవిష్యత్తులో ఏదైనా సెల్ బలహీనపడే అవకాశముంటే లేదా ఏదైనా సమస్య వచ్చే సూచనలు కనిపిస్తే అది ముందుగానే పసిగడుతుంది. అంటే ఆకస్మిక షట్డౌన్లు ఉండవన్నమాట. ఉండవు. ఏఐ వెంటనే మన మొబైల్ యాప్కు హెచ్చరికలు పంపుతుంది. మీ బ్యాటరీలోని 37వ నెంబర్ సెల్ పనితీరు కొద్దిగా తగ్గుతోంది అని ముందుగానే తెలియజేస్తుంది. దీనికి తోడు ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ కూడా ఉన్నాయని విన్నాను. మన స్మార్ట్ ఫోన్కు వచ్చినట్లేనా? అవును, అచ్చమలాగే. దీనివల్ల టెక్నీషియన్ మీ ఇంటికి రాకుండానే రాత్రికి రాత్రే మీ సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. అంటే మీ సిస్టమ్ కాలంతో పాటు మరింత తెలివైనదిగా, మరింత సమర్థవంతంగా మారుతూ ఉంటుంది. అద్భుతం. సరే, మనం గుండె, మెదడు, నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఇక చివరిగా అత్యంత కీలకమైన అంశం రక్షణ కవచం. భారతదేశంలోని తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆ 45–50 డిగ్రీల వేసవిలో భద్రత చాలా ముఖ్యం కదా. నానో పీసీఎం అనే దాని గురించి ప్రస్తావించారు. అసలిది ఏమిటి? నానో పీసీఎం అంటే ఫేజ్ చేంజ్ మెటీరియల్. ఇది థర్మల్ మేనేజ్మెంట్లో ఒక విప్లవం. సులభంగా చెప్పాలంటే ఇది బ్యాటరీకి ఒక వ్యక్తిగత, కరెంటు అవసరం లేని ఎయిర్ కండీషనర్ లాంటిది. కరెంటు అవసరం లేని ఏసీనా? అది ఎలా సాధ్యం? చాలా సులభమైన సూత్రం. సిస్టమ్ను ఎక్కువగా వాడినప్పుడు లేదా బయట వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు బ్యాటరీ సెల్స్ వేడెక్కడం సహజం. ఈ నానో పీసీఎం మెటీరియల్ ఆ అదనపు వేడిని తనలోకి లాక్కుంటుంది. ఎలా? ఒక ఐస్ క్యూబ్ కరిగినట్టుగా. ఈ ప్రక్రియలో అది ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారుతూ వేడిని తనలో బంధిస్తుంది. దాంతో బ్యాటరీ చల్లగా ఉంటుంది. అంటే దీనికి ఫ్యాన్లు గాని, వేరే కూలింగ్ పరికరాలు గాని అవసరం లేదా? పాత ఇన్వర్టర్ల నుండి ఒకటే శబ్దమొచ్చేది. అవును, ఆ శబ్దం, ఆ ఫ్యాన్ ఇప్పుడు లేవు. ఇది పూర్తిగా నిశ్శబ్దంగా, శక్తిని వృధా చేయకుండా బ్యాటరీని సురక్షితమైన ఉష్ణోగ్రతలు ఉంచుతుంది. తరువాత వాతావరణం చల్లబడ్డాక అది తిరిగి ఘనస్థితికి వస్తుంది. ఈ టెక్నాలజీ వల్లే అంత తీవ్రమైన వాతావరణంలో కూడా పనిచేస్తుందన్నమాట. అవును, -10 డిగ్రీల చలి నుండి 60 డిగ్రీల ఎండ వరకు ఎలాంటి వాతావరణంలోనైనా ఇది సజావుగా పనిచేస్తుంది. దీని ప్రధాన ప్రయోజనం లిథియం బ్యాటరీలకు సంబంధించిన అతిపెద్ద ఆందోళన, అంటే అగ్ని ప్రమాదాలు జరగడం అనే భయాన్ని పూర్తిగా తొలగించడం. సంపూర్ణ మనశ్శాంతినిస్తుందన్నమాట. ఖచ్చితంగా. మొత్తం మీద చూస్తే ఈ విశ్లేషణ చాలా స్పష్టతనిచ్చింది.
ఇది పవర్ బ్యాకప్ అనే భావననే పునర్నిర్మించింది. వేగవంతమైన బ్యాటరీ, అన్నింటినీ ఏకీకృతం చేసే మదర్బోర్డ్, సమస్యలను ముందుగానే పసిగట్టే ఏఐ మరియు వేడి నుండి రక్షించే నానో పీసీఎం, ఈ 4 స్తంభాల మీద ఈ టెక్నాలజీ నిర్మితమైంది. మీరు దాన్ని సరిగ్గా సన్నుడహించారు. ఇది కేవలం కరెంటు పోయినప్పుడు లైట్లు వేయడానికి మాత్రమే కాదు, మన శక్తి వినియోగాన్ని తెలివిగా నిర్వహించుకోవడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి సహాయపడే ఒక పూర్తిస్థాయి సాధనం. ఈ విశ్లేషణ చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రతి అంశం వెనుక ఉన్న ఉద్దేశ్యం, అది వినియోగదారుడికి ఎలా ఉపయోగపడుతోందో స్పష్టమైంది. అయితే ఇప్పటివరకు మనం ఈ పెట్టె లోపల ఉన్న హార్డ్వేర్, సాఫ్ట్వేర్ గురించి చర్చించాం. కానీ శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివెళదాం. తప్పకుండా, అదే మన పద్ధతి. ఈ సాంకేతికత కేవలం మన ఇళ్ళు, ఆఫీసులకే పరిమితమా? లేక భవిష్యత్తులో మన నగరాల్లోని పెద్ద పెద్ద ఎనర్జీ గ్రిడ్లను నిర్వహించే విధానాన్ని కూడా మార్చగలదా? ఆసక్తికరంగా ఉంది. అంటే ప్రతి ఇంట్లో, ప్రతి భవనంలో ఇలాంటి ఒక స్మార్ట్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఉంటే అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై పవర్ గ్రిడ్ మీద భారాన్ని తగ్గించగలవా? ఒక స్మార్ట్ బ్యాటరీ ఒక స్మార్ట్ సిటీకి పునాది అవుతుందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. వ్యక్తిగత స్థాయి నుండి సమాజ స్థాయికి ఈ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.